The name is Chingam, Inspector Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. హా! చింగం గారు, మీరు స్టైల్ కొడుతూ కూర్చున్నారు. అక్కడ జాన్ పారిపోతున్నాడు. అలా చూడండి. ఎంత కర్మ పట్టింది. ఒక ఇన్స్పెక్టర్ స్టైల్ గా పోజు కూడా ఇవ్వలేకపోతున్నాడు. నేను వాడిని ఇప్పుడే పట్టుకుంటాను. వాడిని వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తాడో చూస్తాను. ఏయ్ జాన్, ఆగు! అరే చింగం గారు, బైక్ తీసుకువెళ్ళండి. హే భగవంతుడా, పురిపురి నగరం గతేంటి ఇలా అయిపోయింది? ఏయ్ జాన్, ఆగు! స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏయ్! ఓకే పెద్దనయ్య, నీ పని అయిపోయినట్టే. నువ్వేం టెన్షన్ పడకు. మోటు అన్నయ్య హెల్ప్ మీ. ఇవాళ రేపు న్యాయానికి రోజులు లేకుండా పోయాయి. పురిపురి నగరంలో మీరు ఉన్నప్పటికీ రోజు రోజుకి దొంగతనాలు ఎక్కువైపోయాయి. అరే ఏం జరిగింది జాన్, సరిగ్గా చెప్పు. నేను బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసుకుని బయటకు వస్తున్నాను. నా వెనక ఒక మనిషి పడ్డాడు. ఆ వ్యక్తి వచ్చేస్తూ ఉంటాడు. నా డబ్బులు కాపాడండి, మీరే కాపాడాలి. నువ్వేం దిగులు పడకి జాన్. ఈ రోజు నువ్వు తొలిసారిగా నా సహాయాన్ని అడిగావు. నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. రా, నాతో పాటు రా. ఏయ్ జాన్, ఆగు! ఆగు! ఓ జాన్, అయ్యో నేను పోలీస్ని. సారీ సార్, వెరీ సారీ సార్. ఇంతకీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ జాన్ బ్యాంక్ లో డబ్బు విత్డ్రా చేసుకుని వస్తున్నాడు. ఓ వ్యక్తి అతను వెనకబడ్డాడు. నేను జాన్ కి సహాయం చేస్తున్నాను. మోటు, వాడు డబ్బులు విత్డ్రా చేసుకుని రాలేదు, దోచుకుని వచ్చాడు. జట్కా గారు, జాన్ ని పట్టుకోవడం నా వల్ల కావడం లేదు. వాడు చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాడు. ఏదైనా ఒక మిషన్ తయారు చేసి ఇవ్వండి. జాన్ స్లో మోషన్ లో పరిగెత్తాలి. నేను వెళ్లి వాడిని గట్టిగా పట్టుకోవాలి. ఓయ్ సింగం గారు, నా తమ్ముడు వై ఫియర్ వెన్ జట్కా ఇస్ హియర్. ఇది నా డైలాగు. నేను తప్ప ఇంకెవరు చెప్పకూడదు. చెప్పకూడదు. ఓయ్ సింగం గారు, మీరు కోపం తెచ్చుకోకండి మిత్రమా. నేను ఊరికే సరదాగా అన్నాను. ఇదిగో తీసుకోండి, ఇది నా స్లో మోషన్ గ్యాడ్జెట్. ఎప్పుడైతే మీరు ఇందులో ఉన్న గ్రీన్ బటన్ నొక్కి యాక్టివేట్ చేస్తారో, ఇందులో ఉన్న రేసెస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ స్లో మోషన్ లోకి మార్చేస్తుంది. మళ్ళీ రెడ్ బటన్ నొక్కగానే తిరిగి మామూలుగా మార్చేస్తుంది మిత్రమా. దీన్ని ఉపయోగిస్తే నేను కూడా స్లో అయిపోతాను కదా. అప్పుడు వాడిని ఎలా పట్టుకోగలను? ఎలా? అందుకు ఇదిగో ఈ బ్యాండ్ ఉంది కదా, దీన్ని పెట్టుకున్న వారి మీద ఈ రేసు ఏ విధంగానూ పనిచేయవు. 2-3 బ్యాండ్లు ఎక్స్ట్రాగా ఉంచుకోండి. ఇవి మీ కానిస్టేబుల్స్ కోసం. అలాగా? వెంటనే బాస్ తో చెప్పాల్సిందే. సార్, ఇక్కడ మా షూటింగ్ జరుగుతోంది. మా హీరో ఇంకా రాలేదు. మిమ్మల్ని చూస్తుంటే హీరోలాగే ఉన్నారు. మీరు మా హీరోగా నటిస్తారా? నేనే మీ హీరోని. ఐ యామ్ బోర్న్ హీరో సార్. యు ఆర్ మై హీరో. రెడీ ఫర్ షూటింగ్? ఎస్ రెడీ. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ రిస్ట్ వాచ్, బ్యాండ్స్, ఎవ్రీథింగ్. షూటింగ్ లో చేతికి ఏవి పెట్టుకోకూడదని మనం అనుకున్నాం కదా. ఎందుకంటే ఇది సోలో ఫైట్. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయాల్సి ఉంటుంది. తీసుకో, అన్ని నీ చేతికి ఇస్తున్నాను. ఐ యామ్ రెడీ సార్. అయ్యమ్మా, ఇది మోసం. దిస్ ఈస్ చీటింగ్. ఐ హోప్ యూ డోంట్ మైండ్. జాన్, నేను వస్తున్నాను. మోటు పతులు, ఇక మీరు నన్ను ఏమీ పీకలేరు.
నన్ను పైకెత్తండి. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. స్లో మోషన్ గ్యాజెట్ తో ఫాస్ట్ అయ్యింది మా పని. ఇక ఇంటికి వెళదాం, తాపీగా లెక్క పెట్టుకుందాం దోచిన మనీ. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, ఇంటికి వెళ్దాం పద. ఇంకా వేగంగా పరిగెత్తండి. లకాయితు ఏంటందరూ ఇలా మారిపోయారు? స్లో మోషన్ లో మార్చవలసింది జాన్ కదా, చింగం గారు మారిపోయారేంటి? ఇప్పుడు ఇది ఎలా సరి అవుతుంది? ఓయ్, ఇంకా సేపట్లో దీని ప్రభావం అంతా తగ్గిపోతుంది మిత్రమా. వాళ్ళు మళ్ళీ మామూలుగా అయిపోతారు. అవును. నేను జాన్ ని వదిలిపెట్టను. డాక్టర్ జట్కా వాడు మీ మిషన్ ని దొంగిలించుకొని వెళ్ళాడు. పదండి, వెళ్ళి వాడి భరతం పడదాం. మనం ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి. మనం అతనికి దగ్గరగా వెళ్ళామంటే అతను మళ్ళీ మిషన్ ఆన్ చేసి మనల్ని స్లో మోషన్ లోకి పంపుతాడు. అందుకని మనం ప్రాపర్ మిలిటరీ ప్లాన్ తోటి ముందుకు వెళ్ళాలి. ఆ వస్తువుని మనం సొంతం చేసుకోవాలి. చేతులు కలపండి. డాక్టర్ జట్కా, వీఆర్ రెడీ ఫర్ అటాక్. జాన్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే మనకి సరైన సమయం. ఓయ్, మేము కూడా రెడీ. ఓకే, దాడి చేయండి. దాడి చేయండి. వెల్ డన్. ఈ జాన్ అవుతాడు డాన్, ఇప్పుడు జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు మీరంతా స్లో మోషన్ లో ఎగురుతూ ఉండండి. నేను వెళ్లి పురిపురి నగరంలో ఉన్న బ్యాంకులన్నీ దోపిడీ చేసుకుంటాను. ఈ రోజు ఒక్క బ్యాంకును కూడా వదిలేది లేదు. ఈ జాన్ చాలా చురుకైన వాడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. పదండి, బ్యాంకుల్ని కాపాడాలి. లకాయితు కాపాడాల్సిందే, కానీ ఎలా? అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పతులు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జీ. ఆ గ్యాజెట్ ప్రభావం మిషన్స్ పైన, అంటే కార్లు ట్రక్కులు వాటి మీద పడవు. మనం కారులో వెళదాం. స్ట్రైట్ గా వెళ్లి వాడిని ఢీకొట్టి కింద పడేద్దాం. ఆ గ్యాజెట్ ని లాగేసుకుందాం. ఇది పాసిబులే మిత్రమా. నేను నా కారుతో చుట్టుపక్కల బ్లాక్ చేస్తాను. అప్పుడు అతని రేస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గరికి రావు. ఈ బ్యాంకును కూడా దోచుకున్నాడు. పదండి వెళదాం. వామ్మో, ఇది కూడా దోచుకున్నాడు. అదిగో అక్కడున్నారు చూడండి. పద, త్వరగా వెళ్ళి ఆ గ్యాజెట్ తీసుకో. లకాయితు మళ్ళీ అక్కడ స్లో మోషన్ అయిపోయింది. పదండి, మనం వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం. కిందికి దిగకు, కారులోనే ఉండు. మనం కిందికి దిగామంటే మన మీద కూడా రేస్ ప్రభావం పడుతుంది. ఇదేమిటి, వాళ్ళంత స్పీడ్గా ఎందుకు పరిగెడుతున్నారు? ఓయ్ మిత్రమా, ఇది కూడా గ్యాడ్జెట్ ప్రభావమే. అది విరిగిపోయింది కదా, అందులో ఏదో పాడే ఉంటుంది. అవును. ఓయ్ నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నేను ఆ గ్యాడ్జెట్ ని నా కారుతో నలిపేస్తాను. అరే, మేం మామూలుగా అయిపోయాం. ఈ గ్యాడ్జెట్ వల్ల మేము అనవసరంగా బోల్డ్ దెబ్బలు తిన్నాం. ఇక జైలుకు వెళ్లి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు.
కవితల సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు చింగంగారితో పాటు జైలుకు నడు. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ. మీరే గనక లేకపోతే జాన్ ని పట్టుకోవడం అసాధ్యం మాత్రమే కాదు, అసలు జరిగే పనే కాదు. హా. ఓయ్ ఓటు పత్రుల చేతిలో నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మళ్ళీ నా డైలాగ్ చెప్తున్నావు.